త్యాగాన్ని కూడా దేవుణ్ణే, చూడనివ్వండి నీ ప్రయాసను కూడా దేవుణ్ణి. నీకున్న శక్తి కొంచెమేనా, నువ్వు చాలా కష్టపడ్డావు అననివ్వాలి. రేపు అంటాడు. ఈ విషయాలన్నీ దయచేసి మనస్కరించి దేవుని కోసం ఫలించడానికి నడుం కట్టండి. కాటి కాలు దాచుకున్న ముసలి వాళ్ళు, అవయవాలు వికలాంగం అయిపోయినటువంటి వాళ్ళు దేవుని కొరకు, ఆత్మల రక్షణ కొరకు అంత పాటుపడుతుంటే నీ శరీరానికి ఏమన్నా ఒక్క వంకర ఉంది? కాటా పెడితే 80 కేజీలు, 90 కేజీలు, 70 కేజీలు, 60 కేజీలు తక్కువ దోగవు నువ్వు. ఏమన్నా మరి ఏం చేస్తున్నావు దేవుని కోసం? నువ్వు ఏది నీ త్యాగం? ఏది నీ సమర్పణ? ఏది నీ భారం? ఏది సబ్బు రుద్దినట్టు రుద్దటమేనా? ఏసైనే బాగా వాడబడాలి. ఎకరాల పొలాలు ఉన్నాయి, ఎందుకు సమాధి ఏసై అడుగుతున్నాడు. ఇదిగో ప్రభువా ఉంది, నేను చేయలేనయ్యా, చేసేవాళ్ళని పంపయ్యా. ఇదిగో దేవుడు అన్యాయస్తుడా? మనకున్నది ఏదన్నా మనకి 4 ఉంటే 1 ఇమ్మన్నాడు. ఆ ఉన్నదానిలో మనం దేవునికి అంత చోటిస్తే అన్యాయస్తుడండి. 4కి 40 ఇవ్వడు. ఆయన దగ్గర ఏం లేదా? నీ బుద్ధిని పరీక్షిస్తాడు, మన మనస్సుని పరీక్షిస్తాడు, మన త్యాగాన్ని చూస్తాడు. దేవాలయానికి పోయి కూర్చున్నాడు యేసయ్య. దేవాలయం పోయి వచ్చిన వాళ్ళంతా మూటలు వేస్తున్నారు హుండీలో. సైలెంట్గా అబ్జర్వ్ చేస్తా ఉన్నాడు. ఒక ఆమె 2 కాసులు తెచ్చేసింది. అదిగో ఆమె వేసింది అందరికంటే ఎక్కువ అన్నాడు. చూస్తుంటాడండి సైలెంట్గా చూస్తుంటాడు. అదిగో ఆమె వేసింది అందరికంటే ఎక్కువ. అదేంది ప్రభువా, వాళ్ళు చాలా దినారాలు మూటలు తెచ్చేసారు కదంటే, అప్పుడు ఆయన చెప్పాడు అనమాట, ఆమెకు ఉన్నదే ఆ 2 కాసులు, వాళ్ళకేమో ఇంకా చాలా ఉన్నాయి. వాళ్ళకి విస్తారంగా ఉన్న దానిలో కొంత తెచ్చేశారు. కానీ ఈ పేదరాలకు ఉన్నదే 2 కాసులు, తనకున్నదంతా వేసేసింది అన్నాడు. ఉన్నదే ఇంటికాడేం దాచుకోవాలా, తెచ్చేసేసింది. నేను చెప్తున్నా, దేవుడు మనకి ఏదన్నా దారి చూపించాడు, ఏదన్నా మనకు అంత వస్తువు అమరేటట్టు చేశాడంటే దయతో చేశాడు. నీకు అవకాశం ఇచ్చాడు, చెయ్యి నా పని కొరకు తోడ్పాటు అందించని. కాబట్టి క్లియర్గా చెప్పా, ఇది అర్థం చేసుకొని కలిగి ఉన్నవాళ్ళు దేవుని మందిరాల నిర్మాణానికి, పరిచర్యల ఏర్పాటుకి సహకరించండి. నేను ఇంత క్లియర్గా చెప్పినా కూడా అర్థం కానట్టు ఫేస్ పెట్టి దాచిపెట్టుకోండి. రేపు ఆడపోయి పాడుదురు. కానీ ఏం పాట? నీవిచ్చు బహుమతులు ఈ పాట ఎత్తుకుంటే అది ఎగబడి పాడుతుంటారు. ఏం చేసావని జాగ్రత్త. సరి చేసుకుందాం, దిద్దుకుందాం, మారు మనసు పొందుదాం, దేవుని వైపు మళ్ళుకుందాం, దేవుని పని చేద్దాం, సేవ చేద్దాం, దేవుని సేవ చేద్దాం. నడుము కడదాం తమ్ముడు, అయిపోయింది. నడుము కడదాం, దేవుని కొరకు నడుము కడదాం. ఏ పాటమ్మా ఇప్పుడు పాడిందా? నేను పాడను, మీరు పాడండి, మీరే పాడండి. త్యాగం చేసి పాడండి. ఇహలోక బంధాలు మరచి నీ ఎదుటే నేను నిలచి, ఇహలోక బంధాలు మరచి నీ ఎదుటే నేను నిలచి, నీవిచ్చు బహుమతులు నే స్వీకరించి నిత్యానందముతో పరవశించు వేళ, నీవిచ్చు బహుమతులు నే స్వీకరించి నిత్యానందముతో పరవశించు వేళ, ఏమవుదునో నేనేమవుదునో పాడదాం. ఏమవుదునో నేనేమవుదునో, ఏమవుదునో నేనేమవుదునో, ఏమవుదునో నేనేమవుదునో, ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా, నీ మహిమను ధరించిన పరిశుద్ధులు
అయిన పరిశుద్ధులు నా కంటపడగానే ఏమవుదునో నేనేమవుదునో ఏమవుదునో నేనేమవుదునో. నేను ఆకలిగొంటిని నాకు ఆహారమునకిచ్చితిరి, దప్పిగొంటిని దాహమునకిచ్చితిరి, వస్త్రహీనుడనై ఉంటిని వస్త్రమునకిచ్చితిరి అన్నట్టే నా బిడ్డలు ఆరాధించుకోవడానికి స్థలం అడిగి తిని మీరు నాకు ఇచ్చితిరి అనిపించుకోవాలిగా. ఉన్నోళ్ళు లేనోళ్ళు ఏమిస్తారులే, ఉన్నోళ్ళు కలిగి ఉన్నోళ్ళు దేవుడు దీవించినోళ్ళు కడుపులో మండి మాటలు చెప్తున్నాను నేను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నాకేం ఇబ్బంది లేదు. మీ సమాజాలు ఉద్ధరించబడతాయి, సంఘాలు కట్టబడతాయి. మీ సమాజాలు దీవించబడతాయి, సంఘాలు కట్టబడతాయి. మీ సమాజాల్లో తాగుబోతులు, ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితిలో ఉన్నవాళ్ళు, భయంకరమైన పాపాల్లో ఉన్నవాళ్ళు రక్షింపబడి ధన్యులైపోతారు. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి త్యాగం చేయండి. రెండు మీరు చేస్తారా? మీరు చేయండి సేవ, నేను కోఆపరేట్ చేస్తా. నీకు అర్థం కాకపోతే అర్థం కాని సంగతులు నేను చెబుతా, నువ్వు చెయ్యి. ఇక్కడ ఉన్న వాళ్ళకి చెప్తున్నా, మీ ప్రదేశాల్లో, మీ సమాజాల్లో, అన్య సమాజాల్లో కట్టండి సంఘాలు, ప్రకటించు సువార్త, రక్షించు ఆత్మల్ని. చాలా మంది ఇదిగో ఇక్కడ ఒక 30 మందిని సమకూర్చానని చెప్పు, పండగ చేసుకుంటా, గదిలో పోయి డాన్స్ కూడా వేసుకుంటా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. డౌట్ లేదు అందులో. మళ్ళీ తప్పకుండా నేను వస్తా. నా దేవుడు సమయం ఇస్తాడు. నా తండ్రి చిత్తం అయితే తప్పకుండా నేను నా ప్రాంతాన్ని దర్శిస్తాను, నేను ప్రోత్సహిస్తాను. నీకు ఆలోచన చెప్తా, ఇలా కాదు ఇలా చేసుకో, ఇలా కాదు ఇలా చేసుకొని. ఒక్కటి మనసు కలిగుండు, చెప్పింది వినే మనసు కలిగుండు, నేర్చుకునే బుద్ధి కలిగుండు. నువ్వు ఏ ఊర్లో ఉన్నా, ఏ జిల్లాలో ఉన్నా, ఏ రాష్ట్రంలో ఉన్నా నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. వినయం ఒక్కటి ఉంటే, చెప్పింది విని అలాగే నన్నా అని లోబడే మనసు ఒక్కటి ఉంటే చాలు. నువ్వు ఎక్కడున్నా సరే, నా దేవుడు నిన్ను వదిలిపెట్టడు, నేను కూడా వదిలిపెట్టను. దేవునికి మహిమ. నీ వల్ల కాదా? నీ వల్ల కాదా? నీకంత అనుకూలత లేదా? అట్లయితే నువ్వేం చేయగలవో దేవుని కోసం చూపించు, నేను పంపిస్తా. అంత ఆశ్రయం చూపించు, వస్తాడు మనిషి. సహకరించు, కడతాడు దేవుని పనిని, వాడబడతాడు. నా బిడ్డల్ని పంపించాను, వెళ్ళిన దగ్గరల్లా అట్లా అవకాశం ఇచ్చారు, కట్టారు సంఘాలు. ఇదంతా ఎందుకు చెబుతున్నానండి? ఫైనల్గా ఒక ముక్క ఫైనల్ చేసుకుందాం, ముగిస్తాను. కానీ ఎందుకు చెబుతున్నాను, ఎవరి కోసం చెబుతున్నాను? ఇప్పుడు నాకేమన్నా ఇబ్బందే? ఏదో మందిరం కట్టాం, సంఘం కట్టాం, పరిచర్య కట్టాం, జరుగుతూ ఉంది, తెల్లారుతుంది, పొద్దు పొడుస్తుంది. ఏమన్నా ఇబ్బంది? కొదువైకి చేస్తున్నాను కాదండి, తపనండి. ఒక చోట కాదండి, అనేక చోట్ల బలిపీఠాలు కట్టబడాలి. జీవించు దినములంతా ఉరికి పని చేసేదన్, జీవించు దినములంతా ఉరికి పని చేసేదన్. పిలిచావు నీ సేవకై, పిలిచావు నీ సేవకై, దానిని మరచెదనా, దానిని మరచెదనా. యజమానుడా, యజమానుడా, నా యేసు రాజుడా, తలంపులెల్ల నా తపనయంత నీ చిత్తం చేయుటయే. నా తలంపులెల్ల నా తపనయంత నీ చిత్తం చేయుటయే. యజమానుడా, యజమానుడా, యేసు రాజుడా. హల్లెలూయా. లైవ్ ద్వారా వీక్షించే వాళ్ళు అలా దేవుని కొరకు ఎవరైనా చేయాలనుకుంటే, దేవుని కొరకు అలా త్యాగం చేయాలనుకుంటే, పరిచర్యకి సపోర్ట్ చేయాలనుకుంటే మినిస్ట్రీ నంబర్కి ఫోన్ చేయండి. ఆ ఫోన్ తీసి మాట్లాడే చెల్లెళ్ళు కూడా చెప్తున్నా, వాళ్ళు కూడా వింటారు.
అలా ఎవరైనా అన్నా మా దగ్గర పరిచర్య చేయడానికి ఇదిగో మేము స్థలం కేటాయిస్తాం, మా ఇంటిని అవకాశం ఇస్తాం, రండి ఇక్కడికి సేవకుని పంపండి, ఇక్కడ పరిచర్య మొదలు పెట్టండి, ఇక్కడ సేవ లేదు, అన్యజనులు ఉన్నారు అన్నా, మేము కోఆపరేట్ చేస్తాం రండి అని ఎవరైనా మీకు ఫోన్ చేస్తే ఆ నంబర్ తీసుకోండి, ఆ నంబర్ రాసుకోండి, వాళ్ళ పేరు, ఊరు, అడ్రస్ రాసుకోండి. దేవునికి స్తోత్రం. వెళ్ళిపోతాడు దైవజనుడు అక్కడికి. స్టార్ట్ అయింది, ఒక చిన్న పరిచర్య స్టార్ట్ అయింది అక్కడ. దేవునికి మహిమ కలుగునుగా. ఒక చిన్న పరిచర్య స్టార్ట్ అయితే అది ఎంతకెళ్ళిద్దో ఇక దేవుడే చూసుకుంటాడు దాన్ని. అద్దంకిలో తమ్ముడు తనకి పిత్రార్జితంగా వచ్చింది 15 సెంట్ల స్థలం. ఇక్కడ వాక్యం విని వెళ్ళి ఆ స్థలంలో చిన్న పందిరి లాంటిది ఒకటి వేసుకొని రోజు ప్రార్థన చేసేవాడు. అద్దంకిలో కిషోర్ అనే తమ్ముడు మోకాళ్ళని రోజు ప్రార్థన చేసేవాడు. ఏమన్నా తెలుసా, నేను చేసినా చేయలేకపోయినా ఇక్కడ ఒక పరిచర్య జరిగేటట్టు సహాయం చేయి, ఇదిగో నాకు నువ్వు ఇచ్చిన ఈ స్థానాన్ని నీ సేవ కొరకు వాడుకో ప్రభువా అని ఏడ్చి ప్రార్థన చేసేవాడంట. అక్కడ చేసేవాడు. మీకు తెలుసా, దేవుడు ఆ బిడ్డని సేవకు పిలిచాడు. ఆ బిడ్డ ఎక్కడైతే ప్రార్థన చేశాడో ఆ స్థానాన్ని దేవుడు తన పరిచర్య కొరకు తీసుకున్నాడు. ఇప్పుడు అక్కడ సంఘం కట్టబడింది. అతను ఎక్కడైతే మోకాళ్ళుని ప్రార్థన చేసి ఇదిగో ఈ స్థలంలో నీ పరిచర్య జరగాలి ప్రభువా, సంఘం కట్టబడాలి, ఆత్మలు రక్షింపబడాలని ప్రార్థన చేశాడో ఆ స్థలంలో దేవుడు ఇప్పుడు సంఘం కట్టాడు. 400 నుంచి 500 మంది సంఘం అయింది అక్కడ. ఇప్పుడు అద్దంకిలో పాస్టర్ రవి చేస్తున్నాడు అక్కడ. లేచి నిలబడు. రవి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు ఎంతమంది రవి నువ్వు వెళ్ళినప్పుడు అక్కడ? జస్ట్ ఆ ఒక ఫ్యామిలీని ఆధారం చేసుకుని వెళ్ళాడు. రవి ఫ్యామిలీని ఆధారం చేసుకుని కదా, రైట్. ఒకటే కుటుంబం. ఈరోజు ఎన్ని ఆత్మలు రక్షించబడుతున్నాయి అంటే ప్రతి ఆదివారం, ప్రతి 10 రోజులకి 15 రోజులకి ఆత్మలు రక్షించబడతానే ఉన్నాయి అక్కడ. ఆశ్చర్యం ఏంటో తెలుసా, ప్రార్థన చేసిన తమ్ముడు మార్కాపురంలో సేవ చేస్తున్నాడు. ఇప్పుడు పోయి మార్కాపురంలో పరిచర్య చేస్తున్నాడు. అక్కడ ఇంచుమించు అక్కడ ఒక ఫ్యామిలీని ఆధారం చేసుకుని, ఒక్క కుటుంబాన్ని ఆధారం చేసుకుని పంపించింది. దాదాపు ఇప్పుడు ఇంచుమించు 100 మంది పైన ఆరాధిస్తా ఉన్నారు అక్కడ. ఇదంతా ఒక్క ఫ్యామిలీ దేవుని పని కొరకు నడుం కట్టినందుకు దేవుడు చేస్తున్నటువంటి కార్యం. ఎన్ని రోజులు ఉంటామో ఎవరికి తెలుసండి. ఏం మూట కట్టుకొని పోతామైంది, మొత్తం సంకన పెట్టుకొని ఏమైనా పోతామైంది. అమ్మా అని ఏడిసి గాజులు లాగేస్తారు. మా అమ్మ మెడలో నాంతాడు నాకే కావాలా, మా అమ్మ ఉన్నప్పుడే చెప్పింది, అస్సలు ఎన్నిసార్లు చెప్పిందో మా అమ్మ గుర్తు నాకు లేకపోతే అట్ట నాంతాడు లాగేసింది. ముక్కు పొడకతో సహా ఓడబీగుతారు, ఎవరిని ఉంచారు, అసలు సమస్య లేదు అందులో. ఎంతమందిని చూడలే భూమి మీద ఉన్నప్పుడు ఎంత చేసాం, దేవుని కొరకు ఏం ఫలించామన్నది సాక్ష్యం. కాబట్టి ఈ విషయాలు విని జాగ్రత్త పడండి. మళ్ళీ ఒక్కసారి చెప్తున్నాను, వారి విశ్వాసం చూచి అనే మాట. అప్పుల్లో ఉన్నారా, రోగాలతో ఉన్న కుటుంబ సభ్యుల్ని కలిగి ఉన్నారా, కఠినమైన శ్రమలో ఉన్నారా, కేసుల్లో ఉన్నారా, ఆర్థిక ఇబ్బందులను నలుగుతున్నారా, ప్రయత్నాలు విఫలమై ఉన్నారా, ఒక్కటే సలహా, నలుగురు కలిసి మోకాళ్ళేయండి. ప్లీజ్ 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 మీ దండం పెట్టి చెబుతున్నా. కుటుంబంలో తల్లి నలుగురు కలిసి మోకాళ్ళేయండి. మీ విశ్వాసాన్ని, మీ ప్రార్థనను ఆయన చూడనివ్వండి. పట్టుబట్టి పోరాడండి. అవి ఎందుకు తీరవో చూస్తా, దేవుడు ఎలా సహాయపడడో చూస్తా. ఖచ్చితంగా నేను దేవుణ్ణి శాసించేవాడిని కాదు, కానీ ఆయన వాగ్దానం, మీలో శ్రమ సంభవించిన ప్రార్థన చేయవాలన్న వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాను. మీకు నేను ప్రార్థన చేయటమే కాదు, మీకు బోధిస్తున్నాను. నేను చెయ్యాలి. కూర్చోబెట్టుకోవచ్చి అన్యురాల్ని కూర్చోబెట్టుకున్నారు నలుగురు ఆడపిల్లలు. చేసిన ప్రార్థన చేసిన వాళ్ళు అక్కడే ఉన్నారు. ఆయన చెప్తుంది, అన్యురాలు 2 లక్షలు పెట్టానయ్యా, సంవత్సరాలు బాధపడ్డానయ్యా ఈ స్రావపు జబ్బుతో, ఈ బ్లీడింగ్ సమస్యతో. వీళ్ళు ప్రార్థన చేశారయ్యా, ఆ రోజు నుంచి లేదు, ఇక దేవుడు స్వస్థపరిచాడు, తగ్గిపోయింది. అన్యురాలు ఏముందో తెలుసా, నా దేవుని చిత్తం అయితే నేను తప్పకుండా అక్కడికి వచ్చి సాక్ష్యం చెబుతాను. ఇలాంటి ఎన్నో
ఇంతలో గడ్డ, ఇక్కడ స్టార్ట్ అయిన గడ్డ 7 ప్రార్థించారు, అడ్రస్ లేకుండా పోయింది. అంత మాత్రం విశ్వాసం ఉంచి చేయించలేవు ప్రార్థన? మారదా రిపోర్టు? జరగదా అద్భుతం? బాగుపడవా చెడిపోయిన కిడ్నీలో? మారిపోదా క్రియాటిన్ పర్సెంటేజ్? బాగుపడదా చెడిపోయిన గుండె? బాగుపడదా చెడిపోయిన లివరు? బాగుపడదా చెడిపోయిన ఊపిరితిత్తులు? బాగుపడవా పడిపోయిన కాళ్ళు చేతులు? వెనక్కి తిరగదా క్యాన్సర్? యేసు నామములో చుట్టుపక్కల ఉన్న 4 విశ్వాసుల్ని కూర్చోబెట్టుకుని రోజు ప్రార్థన. కనీసం నీ ఫ్యామిలీ కూర్చొని ప్రార్థన. బాగులేని వ్యక్తి మధ్యలో కూర్చోండి, మిగిలిన వాళ్ళు రౌండ్ వేయండి, ప్రార్థన చేయండి. ఆ వాక్యం వర్తిస్తుంది. యేసు వారి విశ్వాసము చూచి అతనిని స్వస్థపరిచెను, పాపములు క్షమించబడ్డాయి, స్వస్థత పొందాడు. చేయండి. అప్పుల సమస్యలు ఉన్నాయా? ఎవరెవరు మీకు అప్పులు ఇచ్చారో వాళ్ళని ఎత్తి పట్టండి. వాళ్ళకి ఇవ్వాల్సిన ఇది ఇంత ఉంది ప్రభా, నేనైతే ఎవరెవరికి ఎంత ఇవ్వాలి రాసుకొని కూర్చున్నా. మొత్తం పోయినాయి యేసు నామములో, అడ్రస్ లేకుండా. ఎప్పుడు ఇస్తామని అడిగేవాడే లేకుండా చేశాడు యేసయ్య. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను చెప్పినట్టు చెయ్యండి. మీరు పసిబిడ్డలాగా నమ్మి చెయ్యండి. నా దేవుని కార్యాలు చూడకపోతే అప్పుడు అడగండి. ఇంకా లేండి. లైవ్ లో ఉన్నవాళ్ళు, జూమ్ లో ఉన్న వాళ్ళు అందరికీ చెప్తున్న ప్రేమతో చేయండి, ప్రార్థన చేయండి. కుటుంబం కలిసి పరిశుద్ధులు 4 సమకూర్చుకొని ప్రార్థన చేయండి. అయ్యగారు ప్రార్థన చేస్తేనే కాదు, పాస్టర్ గారు ప్రార్థన చేస్తేనే కాదు, అక్కడ విశ్వాసులు ప్రార్థన చేస్తే సమస్యలు తగ్గినాయి, జబ్బు తగ్గింది. విశ్వాసులు మళ్ళీ సామాన్య విశ్వాసులు వాళ్ళు ప్రార్థన చేస్తే తగ్గింది. 4 కలిసి పట్టుదలగా ప్రార్థన చేశారు. విశ్వాసులు ప్రార్థన చేస్తే గడ్డపోయింది. మీ సూపులేమో ఈయన పెద్ద పాస్టరో, ఈయన లావు పాస్టరో, ఈయన సన్న పాస్టరో, ఈయన పొడుగు పాస్టర్, ఈయన పొట్టి పాస్టరో, ఈ ఎత్తుక్కోనే సరిపోయింది. నేను చెబుతున్నా, ఎవడు అవసరంలా. విశ్వాసులైనా సరే, విశ్వాసం కలిగిన వారు పట్టుదలగా ప్రార్థిస్తే మారిపోతాయి పరిస్థితులు. హల్లెలూయా. నేను నమ్మిన వానిని ఎరుగుదును, సిగ్గుపడనెన్నడు, నన్ను బలపరచువాని అందే సమస్తము నే చేయగలను. నన్ను బలపరచువాని అందే సమస్తము నే చేయగలను. నేను నమ్మిన వానిని ఎరుగుదును, సిగ్గుపడనెన్నడు. నేను నమ్మిన వానిని ఎరుగుదును, సిగ్గుపడనెన్నడు, సిగ్గుపడనెన్నడు. నన్ను బలపరచువాని అందే సమస్తము నే చేయగలను. నన్ను బలపరచువాని అందే సమస్తము నే చేయగలను.